భారత్ గౌరవ్ టూరిస్ట్ యాత్రకు వచ్చారు కదండి మీరు. మీ పేరు? వరలక్ష్మి. ఎలా ఉందండి, మీకు ఎలా అనిపించింది? బాగుంది. కొన్ని బాగాలేవు అనుకుంటా, బాత్రూమ్ మెయింటెనెన్స్ అట్లాంటివి. తర్వాత ఇక్కడ చెప్పేవాళ్ళు గైడెన్స్ లోపం ఉంది కొంచెం, మిగతా అంతా బాగుంది. మీకు వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందండి. ఓకే, ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడం ప్రాపర్గా ఏమీ లేదు అసలు. మేము కథల పడి అడగవలసి వస్తుంది. మీకు ఎలా అనిపించింది సార్? కొంతమంది అయితే బాగుంది అని చెప్తున్నారు, వాళ్ళ భావ వ్యక్తీకరణ బాగుంది, కానీ కొంచెం డిఫరెన్స్ కూడా చాలా ఉన్నాయి. కమ్యూనికేషన్ లేదు. ఇక మళ్ళీ ఆ ప్లేస్ కు వెళ్ళాలంటే వాళ్ళు ఒక గైడ్ పంపించి వాళ్ళు మనకు తీసుకు వెళ్ళాలి. మేము సీనియర్స్ ఎంత కష్టం పడ్డామండి, చాలా నడిచినాం మేము. మాకు ఎందుకు నడవాల్సి వచ్చింది? మీరు మీకు ట్రైన్ తర్వాత బస్సు ఉంటుంది కదా. సీనియర్ సిటిజన్స్ కష్టమైంది. నెక్స్ట్ దీని గురించి యోచననే చేయాలి. మనకు జరిగిన అవకతవకలేంటి, పొరపాట్లేంటి, ఏం చేశారనేది మనం తెలియపరిస్తే అది యాజమాన్యం వల్ల. ట్రైన్ లో పర్వాలేదు, ట్రైన్ లో మంచి కూర్చున్నాము, అక్కడ ట్రైన్ లో భోజనం మంచిగా ఉంది. ఇది అవుట్ సైడ్ ఏమో వాళ్ళు మనకి కేర్లెస్ చేస్తారు కదా, అది చాలా ఇబ్బంది. ఏమీ బాగలేదు, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే లోకల్ పీపుల్ ఎవరైనా పెట్టి టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఇలాంటివన్నీ గైడ్ చేయాలి. అది గైడ్ చేయట్లేదు. మనకి ప్లెంటీ ఆఫ్ టైం ఇచ్చి వదిలేస్తున్నారు, దర్శనం చేసుకుని అంటున్నారు. అది చాలా ప్రాబ్లం. సీనియర్ సిటిజన్ గా మీకు ఇబ్బందులు అవుతున్నాయి అదనమాట. ఎస్ఎస్సీస్ ఉంటే అది కూడా చెప్పాలి, ఏమీ చెప్పలేదు. మాకు అన్ని వీల్ చైర్లు ఉండాలి, అన్ని దిక్కు పోవాలంటే కొన్ని ప్లేస్లు అన్ని పెట్టడం అంటే కొంచెం కష్టం కదా మేడం. ఇప్పుడు మీరున్నారు, మీకు మోకాలు నొప్పి ఉంది, మీరు వెళ్ళాలనుకుంటారు. వేరే వాళ్ళు కొంచెం ఉన్నా కూడా నాకు కూడా ఉంది, నేను కూడా వస్తా అంటారు. అలా పెట్టాలి. మామూలుగా వికలాంగుల కోసమని లిఫ్ట్ మీద రాసి పెడతారు, కానీ మామూలు వాళ్ళు యూత్ కూడా ఎక్కుతున్నారు. మరి అసలు బాగలేదు. యాక్చువల్లీ నా కాలు వేలు తీస్తారు, అలాగే సఫర్ అయ్యి వచ్చాను. ఎక్కడో రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. ఈ భారత్ గౌరవ్ అనేది వేస్ట్. అంటే మీకు మంచిగా ఫుడ్ అకామిడేషన్ ఇస్తామని అకామిడేషన్ అక్కర్లేదండి, చెప్తున్నారు. అక్కర్లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఫెసిలిటీస్ చూపించాలి. ఇలా ఈ బస్సులు ఇలా తోసుకోవడానికి మాకు ఏది సాటిస్ఫాక్షన్ లేదు. మా హస్బెండ్ 65, నేను 62. పిల్లలు వద్దంటే కూడా ఫోన్లో నాన్న ఒక్కసారి వెళ్ళి వస్తాము అని చెప్పేసి వచ్చాను నేను. వచ్చేసరికి యాక్చువల్గా అసలు ఈ భారత్ గౌరవం అనేది నెక్స్ట్ టైం నేను ఐ వోంట్ సజెస్ట్ ఎనీవన్. మీరు వెళ్ళ